జీవన్ రెడ్డి గారు. జాతీయ స్థాయిలో అదాని అక్రమాలపై విచారణ చేపట్టబడే విధంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అటువంటి విచారణ సిబి సత్వరమే చేపట్టకుండా గత 18 మాసాలకెళ్లి నాన్చడము, ఈ విచారణకు సంబంధించి వీళ్ళ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులైనటువంటి గౌరవ రాహుల్ గాంధీ గారు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి వాస్తవాలు వెలికి తీసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని పార్లమెంటు స్తంభింపజేసే విధంగా ఉద్యమిస్తే ఇంతవరకు ఏ విధమైన చర్యలు చేపట్టకపోవడంతో వీళ్ళ జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్ర రాజధానుల్లో ప్లీజ్ కమన్నా. జాతీయ స్థాయిలో ప్రతి రాష్ట్ర శాసనసభ పక్షం, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు, యావత్ కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా ఉద్యమించడం, ఈడీ కార్యాలయాన్ని దిగ్బంధించడం, అందులో భాగంగా ఈనాడు మన హైదరాబాద్ లో కూడా కార్యక్రమం చేపట్టబడడం, ఇందులో పాల్గొన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ మంత్రివర్యులు, ఇప్పుడే వచ్చిన ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు, సత్వరమే విచారణ చేపట్టాలి. వీళ్ళ జాతీయ స్థాయిలో అత్యంత ప్రధానమైన ఉత్పాదక రంగం వ్యవసాయం. అటువంటి వ్యవసాయానికి తోడు నిలవాల్సినటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే, అదే కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని రుణముక్తులు చేయాలనే భావన తలపుతోని వరంగల్ డిక్లరేషన్ లో ఏదో రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారో 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పని, దాన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు బట్టి విక్రమార్క గారు కేవలం ఒక నెల రోజుల్లో జూలై 18th ఆరంభిస్తే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల వరకు ఏక మొత్తంగా రుణమాఫీ చేసినటువంటి ఒక ఏకైక రాష్ట్రం రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఇది జాతీయ స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు కనువిప్పు కావాలి, రైతాంగానికి తోడు నిలవాలని చెప్పంటున్నా. తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో ఆదర్శంగా నిలిచే విధంగా ఏదో చర్యలు చేపడుతూ అందరూ కూడా అనుకరించాలని కోరుతూ, ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సత్వరమే నియామకం చేసి ఇవాళ ఆర్థిక దోషులను వెలికి తీసే విధంగా, అదాని అక్రమాలను వెలికి తీసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై కాంగ్రెస్.